చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ చెరువుగట్టు పైన ఉన్నటువంటి పార్వతీ జగన్నాథలింగేశ్వర టెంపుల్ కి ప్రతి అమావాస్యకి లక్షలాది మంది తరలి వస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా చాలా అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య, ఆషాఢ మాసం ఆఖరి రోజున వచ్చిన ఈ అమావాస్య రోజున నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది జనం అయితే వచ్చేసారు. ఈ వచ్చిన భక్తులు ఈ గుండంలో స్నానాలు చేసి ఈరోజు ఇక్కడ ఈ సన్నిధినందు, స్వామివారి సన్నిధినందు నిద్ర చేసినట్లయితే వారి యొక్క ఉన్న బాధలు, మానసిక ఏదైనా రుగ్మతలున్నా, ఆర్థిక ఉన్న, తర్వాత పోతే గాలి ధూళి లాంటి ఉన్న పోతే అనేది ఈ భక్తుల నమ్మకం. అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగి ఇంత పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నప్పటికీ కనీస సౌకర్యాల విషయానికి వస్తే దేవస్థానం బోర్డు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, అది ఎవరు పట్టించుకోకపోవడంతో అడుగడుగున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూస్తున్నారు కదా, వెనుకున్న గుండం, చిన్న గుండం, లక్షలాది జనం, బురద గుండం తలపిస్తున్నది. స్వచ్ఛమైన కోనేరు ఉండాల్సిన ఈ ప్రాంతం స్వామివారి పైన భక్తి, వారి యొక్క నమ్మకం కింద ఆ నీళ్లు ఎట్లున్నా, ఏ రకంగా ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రతి ఒక్క భక్తుడైతే ఆ గుండంకి వచ్చి అక్కడ స్నానాలు చేసి ఈ కొండపై నిద్రిస్తున్నాడు. ఇంత ఇబ్బందులు పడుతూ ఇంత సమస్యలున్నా కూడా భక్తులైతే తండోపతండాలు తరలి వస్తున్నారు. వారికి కలిగే ఇబ్బందుల్ని కొంతమంది భక్తులు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు సురేష్ అండి, బోయినపల్లి నుండి వస్తున్నాము. ఇంత పెద్ద గుడి, ఇంత పేరు మోసిన గుడి, అసలు వాటర్ ఫెసిలిటీ లేదు, బాత్రూమ్లు సరిగ్గా లేవు, ఇంత పబ్లిక్ ఎంత నరకం అనుభవిస్తారు అంటే నరకం అనుభవిస్తారు. శివాయ గుర్తొస్తున్నాడు కిందికి లెక్కి వస్తున్నట్టే, అంత పబ్లిక్ ఉన్నది. కానీ ఈడ ఫెసిలిటీస్ ఏం బాగాలేదు. గవర్నమెంట్ అసలు ఏం చర్య తీసుకుంటలేదు. ఇది చర్య తీసుకొని జర నీట్గా చేస్తే పారుదల మంచిగా ఉంటుందని మా అందరి కోరిక. అయితే మీరు హైదరాబాద్ నుంచి వచ్చినారు, ప్రతి అమావాస్యకు వస్తారా? ఈ రోజు ఇంత రద్దీ ఉంటుందని తెలిసి కూడా వచ్చారా? తెలిసే వస్తాం, ప్రతి అమావాస్యకు వస్తాం. ఎప్పుడైనా సరే ఇలాంటి పబ్లిక్ ఉంటుంది. అయితే ఎప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లేదా మరి మీరు? ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకునే వాళ్ళే లేదు. ఏం చేయాలనుకుంటున్నారు మరి? ఏమున్నది, ఇక మీరే చూస్తున్నారు కదా వాటర్ ఎంత ఏ విధంగా ఉన్నాయి. ఆ వాటర్ని అలా అనకూడదు, కానీ ఇంత పబ్లిక్ వస్తున్నప్పుడు కొద్దిగా చర్య తీసుకోవాలి పబ్లిక్. గవర్నమెంట్ ఏమాత్రం కూడా పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ ఈ టాయిలెట్స్ బాగా ఇబ్బంది ఉన్నాయి. టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు. వచ్చే దారిలో వచ్చే మెట్లకెళ్ళి పైకి వచ్చే దారిలో మొత్తం టాయిలెట్ వాసన, అది ఇదంతా గలీజ్ అట్లనే ఉంటది. అసలు టెంపుల్ పరిసరాలు మొత్తం బాగోలేవు. ఒకసారి మీరు మెట్లు దిగేటప్పుడు చూడండి, పబ్లిక్ ఎట్లా పండుకున్నారు రోడ్ల, మెట్ల మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి. కనీసం కూడా వ్యవస్థ లేదు అసలు. మరి ఇంత పబ్లిక్ వస్తున్న వాళ్ళ విశ్రాంతి తీసుకునే కొద్దిగా గదులు అది ఏర్పాటు చేస్తే చాలా పుణ్యం ఉంటుంది ఈ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు భక్తులు పడుకోవడానికి కనీస సౌకర్యాలు ఉంటున్నాయి. గదులు ఎలాంటి సౌకర్యాలు ఏది లేదు. వస్త్రాలు మార్చుకోవడానికి కూడా రూమ్ లేవండి. స్త్రీలు వస్త్రాలు మార్చుకోవడానికి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఎలాంటి ఏర్పాట్లు లేవు. చూస్తున్నారు కదా భక్తుల ఆవేదన, ఆందోళన. ఇంత పుణ్యక్షేత్రమైన ఈ చెరువు గట్టునందు ఎక్కడి నుంచో 100 కిలోమీటర్ల నుంచి వస్తున్న భక్తులు ఎలాంటి ప్రతి అమావాస్యకి ఈ టెంపుల్ పైన నైట్ లక్షలాది మంది నిద్ర చేస్తారు. అయినా కనీస వస్తువులు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రత్యేక దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. తెలిసి కూడా గవర్నమెంట్ కొంచెం ఏదైనా ఇంకొంచెం బెటర్ మెషర్స్ తీసుకోవాలి అని సుమన్ టీవీ నుంచి గవర్నమెంట్ని అడుగుతున్నారు. మీకు ఏ ఇబ్బందులు తలెత్తినాయి అంటే యాక్చువల్లీ పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉండడం, అంటే పైకి రావడం కానీ, అప్రోచ్ కానీ, వెళ్ళడం కానీ, ఒక వే అంటే ఇక్కడ ఒక ఫార్మాట్ కానీ లేదు. రావడం పోవడం అనేది చాలా జిగ్జాగ్గా జరుగుతుంది. అది కొంచెం ఒక ఆర్గనైజ్డ్గా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నైట్ పడుకోవాలి అనే ఆ నమ్మకం చాలా మందికి ఉంది. దానికి తగ్గట్టు కూడా మెషర్స్ ఇంకా చేస్తే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనేసి. ఇక్కడ నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు కల్పించాలి. తర్వాత మార్గం నుంచి వచ్చడానికి ఒక క్రమశిక్షణ లేదు అంటున్నారు. ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ ఇంకొంచెం మెషర్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనేసి. ఓకే, థ్యాంక్ యూ. ఈ కొండ పైన ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. తండోపతండాలో తరలి వస్తున్నారు. పుట్టే సరిపోవడం లేదు ఈ వచ్చే భక్తులకి. అమావాస్య రోజు ఇక్కడ నిద్ర చేస్తే మంచి జరుగుతుందన్న కోరికలతో భక్తులు అయితే వస్తున్నారు. కానీ సౌకర్యాల పైన భక్తులు బగ్గుమంటున్నారు. అసలు నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. గత 4-5 నెలల నుంచి వస్తున్నా. ఎప్పుడు ఇదే పరిస్థితి. మీరు ఆడ చూడండి, లైన్ కాడ తొక్కిసలాట, లైన్ మెయింటెనెన్స్ లేదు. ఒక్క వాచ్మెన్ కానీ, ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ, ఒక హోమ్ గార్డ్ కానీ ఎవరూ లేరు. ఆడ అన్ని లైన్ సీకులన్నీ బ్యారికేడ్ పడిపోయేటట్టున్నాయి. ఎవరైనా కింద అంటే వాళ్ళ మెడల మీద పడితే వాళ్ళు ఏమంటాడో వానికే తెలియదు. బ్యారికేడ్ అన్నీ ఊగుతున్నాయి.
ఎవరిది వాళ్ళు కొట్లాడుకొని పోవాలి, ఎవరి దగ్గర దమ్ము ఉంది అని ముంగడు పోవాలి, అంతే సంగతి. ఒక మేనేజ్మెంట్ లేదు, ఏం లేదు. ఆడ వచ్చి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వీళ్ళకి పట్టించుకోరు. ఆడ నలుగురు పైసలు తీసుకునే కాడ వచ్చి నేను టికెట్ కాడ లొల్లి పెడితే ఈడ పోయి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వమని. నేను ఇప్పుడు వచ్చిన ఆఫీస్లో ఎవరు లేరు. ఈడ పైసలు తీసుకొని పంపిస్తున్నారు ఆబ్జెక్షన్ ఉల్టా రూట్లో. ఆడ ఒక్కరు లేరు, ఆడ నలుగురు పైసల కాడ అదే ప్లేస్. దొడ్డిదారు నుంచి డబ్బులు తీసుకొని ఒక్కసారి మీరు ఇట్లా కెమెరా ఇక్కడ పెట్టండి సార్. నీళ్ళు పారుతున్నాయి సార్, టాయిలెట్ వస్తున్నారా, మంచి నీళ్ళ, ఎట్లా వండాలి మేము? ఇక్కడ చూపెట్టండి, ఇక్కడ జరగండి, కొంచెం ఇటు జరగండి. ఇదిగో ఈ నీళ్ళు పోతున్నాయి, అక్కడ కింద చూపెట్టండి, అట్లా పన్న జాగాలు చూపెట్టండి సార్. కొంచెం సైడ్ ఇవ్వండి, అదిగోండి. పండాలి. మాది ఒక మూఢనమ్మకమా మంచి నమ్మకమా అది మాకు తెలియదు. మేమైతే వస్తున్నాం, ఏళ్ళ సంది వస్తున్నాం, ఏళ్ళ సంది ఇదే పరిస్థితి. నీళ్ళు ఇక్కడ చూడండి కింద, అది మంచి నీళ్ళ, చెడ్డ నీళ్ళ, వాష్రూమ్ నీళ్ళ తెలియదు. ఇంత మందికి ఎన్ని వాష్రూమ్లు ఉండాలి? పైకి వెళ్తే ఈ నుంచి పట్టించుకొని ఆ నుంచి ఒత్తించుకుంటా ఆ నుంచి కూర్చొని ఆ దగ్గరికి వెళ్తే ఆడుకోయి మీ ఇష్టం ఉన్న వాళ్ళని పంపిస్తారా? మేము ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ప్రిఫరెన్స్ మనీ. టికెట్ ఉందా, టికెట్ ఉందా, టికెట్ లేకపోతే పంపించేది లేదు. ఎప్పుడైనా సరే పైకి అయినా కానీ పైసలు ఫస్ట్ మెయిన్ వాళ్ళకి కావాల్సి వచ్చింది, పైసలే కావాలి. 50 రూపాయల టికెట్ కావాలి, మెయింటెనెన్స్ మాత్రం సపరేట్. 50 రూపాయలు తీసుకోండి, మీరు మెయింటెనెన్స్ చేస్తే తీసుకోండి. 100 రూపాయలు తీసుకోండి, జనాలు ఇవన్నీ రెడీ. ఇప్పుడు ఏం టైం అవుతుందండి? 10:30 అవుతుంది. నేను 2 o'clock లేట సార్, ఇది 2 o'clock మధ్యాహ్నం. వాటర్ ఫెసిలిటీ లేదు, పోతే మళ్ళీ రానియరు, దుంకుదామంటే దుంకనిక లేదు, పోతే రానియరు. అంతా తొక్కిసలాట అంతేనే, వేరేది ఏం లేదండి. దీనికి యాజమాన్యం కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా సొలో తీసుకొని ఏదైనా కేర్ తీసుకుంటే మా భక్తులకు మంచి దేవుని కోసం పోయి దర్శనానికి కోసం వాళ్ళు పైకి పోగానే దక్షిణేయండి. తెలియజేయనిది ఏమనగా అంటే ఈ రద్దీని కంట్రోల్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలను చక్కగా చేస్తే బాగుంటది అని చెప్పేసి నా ఒపీనియన్. తొందరగా చొరవ తీసుకొని కంప్లీట్ అవుతుంది. తొందరగా చొరవ తీసుకొని భక్తులకి అందరికీ ఆఫీస్ కాడికి వచ్చి మాట్లాడదామన్నా కానీ ఎవ్వరు లేరు. వాళ్ళని ఏమంటారు, మేము వాలంటీర్లు వచ్చినాం, మేము వాలంటీర్లు, మాకు సంబంధం లేదు, మీరు ఆఫీస్ లో చెప్పుకోరు, ఎంత వచ్చినా కానీ ఆఫీస్ లో చెప్పుకోరు. అరే మాకు సంబంధం లేదు అంటారు. వాళ్ళేమో అక్కడ నుంచి పైసలు తీసుకొని మేము పైసలు తీసుకొని పంపిస్తున్నాం ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పంచాయతీ 1 గంటకు అలా పోయినాం. 1 గంట పోతే కూడా 5 గంటల దాకా మేము మళ్ళీ ఇది ఎక్కలే. ఇంతవరకు రాకపోతే లావలేదని వెళ్ళి 50 రూపాయలు ఇవ్వకపోతే పోలేపోలేదు. ఆడికి 50 రూపాయలు టికెట్ కూడా జనాభా మొత్తం తొక్కిసలాట అవుతుంది. ఇద్దరు కింద పడరు, పోలీసులు ఒక్క లేరు. ఇదేంటి ప్రాబ్లం? నెల రోజులకు ఒక రోజు ఉండేది, నెల రోజు మొత్తానికి ఒక రోజు ఉంటది. కాబట్టి దీన్ని కొంచెం కేర్ తీసుకొని కొన్ని భద్రతమైన శ్రద్ధలు తీసుకుంటే చాలా బాగుంటది అని చెప్పేసి అక్కడనే ఉంటారు పోలీసులు సార్. చెరువుగట్లో స్వామివారి సన్నిధిలో గర్భాలయంలో దర్శనానంతరం 3 గుండ్లు, ప్రత్యేకమైన 3 గుండ్ల పైన శివలింగం, ప్రత్యేక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని అమావాస్యలో దర్శించుకోవడం ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఆ దర్శనంకి దాదాపుగా 10 గంటల సమయం పడుతున్నది. ఈ 10 గంటల సమయంలో ఈ క్యూ లైన్లో లక్షలాది మంది భక్తులు లైన్లో పోతూనే ఉన్నారు. కానీ ఎలాంటి కనీస సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. త్రాగునీరు సైతం లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఎటువంటి బాధ అనుభవిస్తున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎన్ని గంటలకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము 3 గంటలకు వచ్చాము. ఏ ఊరు? అది మేడ్చల్, హైదరాబాద్ మేడ్చల్ నుంచి వచ్చారు. అయితే ఈ క్యూ లైన్ ఎంతసేపు నుంచి నిలబడ్డారు? 3 గంటలకు వచ్చాము. 3 గంటల నుంచి ఏది సౌకర్యం లేదు, ఒక అడిగిన వాళ్ళు లేదు, లైన్ లేదు, పోయేది లేదు, ఏం లేదు. ఒకళ్ళు పట్టించుకునే వాళ్ళు కూడా లేదు. కనీస సౌకర్యాలు ఎలాంటి వాటర్, టాయిలెట్స్ ఎలాంటివి ఏం లేవు. టికెట్ ఏమైనా తీసుకున్నారా? టికెట్ తీసుకున్నాం. టికెట్ బరాబర్ ఉన్నది. 10 రూపాయల టికెట్ ఉంది, 50 రూపాయల టికెట్ ఉంది. ఏది ఉన్నా కానీ ఏది తీసుకున్నా బరాబర్ ఏం లేదు. టికెట్ తీసుకుంటున్నా కానీ ఎలాంటి సౌకర్యం లేదు. 6 గంటలకు వెళ్ళాము లైన్ లో. లైన్ లో ఎవరు లేరు, సెక్యూరిటీ లేరు. ఆడ మా అందరం దొప్పుకాలు కింద పడకుండానే వచ్చినాం లైన్ లో. ఇప్పటి వరకు ఆడ ఈడ ఎవరు పట్టించుకుంటలేరు. దానికోసం అయితే మేము ఇబ్బంది పడుతున్నాం అందరం, చాలా పిల్లల్ని పెట్టుకొని. ఎవరు పట్టించుకుంటలేదు. దాన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను అంతే. ఎక్కడి నుంచి వచ్చిరండి మీరు? మేము ఎల్బీ నగర్ నుండి వచ్చినామండి. ప్రతి అమావాస్యకు వస్తుంటారా? ప్రతి అమావాస్యకు వస్తున్నాం. ప్రతి అమావాస్యకి ఇదే ఇబ్బందిరా? ఇలానే ఉంటుంది. అయితే మీకు ఈ అమావాస్యకు రావడం ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఇబ్బంది పడినా కానీ వస్తున్నాం. కానీ
ఆడ చాలా ఇబ్బంది అవుతుంది గేట్ కాడ లైన్లో నిలబడడానికి. ఒకరి మీద ఒకరు దొప్పకాలు అవుతుంది. సెక్యూరిటీ అయితే లేరు. సెక్యూరిటీ పెట్టాలి, పెట్టి లైన్లో క్యూ పాటించాలని కోరుకుంటున్నాం. ఇబ్రహీంపట్నం దగ్గర యాచరమ్మ అది చిరుగట్టు క్షేత్రానికి గత ఎప్పటి నుంచి వస్తున్నా. అమాస అయితే ఇప్పుడు 3 అమాసలు లేదు కాబట్టి బాగుంది, కానీ కొంచెం భక్తులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రతి అమావాస్యకు రావాలనుకుంటున్నారు. కొంతమందికి మొక్కులు ఉంటాయి, కొంతమంది మానసికంగా కావచ్చు, కొంత హెల్త్ పరంగా కావచ్చు, కాకపోతే కొంతమంది కోరుకులు నెరవేర్చడం కోసం ఇక్కడ రావడం వల్ల నేరుతాయి కాబట్టి అమావాస్యకు వస్తున్నాం. సెంటిమెంట్ మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది, అందుకే వస్తాం. అయితే ఇంతమంది జనాలు క్యూ లైన్లో ఉన్నారు. ఎప్పటి నుంచి మీరు క్యూ లైన్లో ఉన్నారు? గత 3 అవర్స్ అయింది. ఇప్పటికి 3 గంటల నుంచి మేము క్యూలో ఉన్నాం. 8 గంటలకు మీకు 10 అవుతుంది, ఇప్పుడు లేటే అవుతుంది చాలా వరకు. అయినా సరే బాగానే ఉంది, పర్లేదు. కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఏం ఇబ్బంది? నిలబడడం కానీ పోవడం కానీ ఇది చాలా వరకు. ఈ ఒక్కరోజు ఉంటుంది అమావాస్య కాబట్టి, ఒక్కరోజు ఉంది కాబట్టి చాలా ఇబ్బందిగా నడవడం వెళ్ళడం ఇబ్బందిగానే ఉంది. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇంకొంచెం సిబ్బంది కొంచెం పెంచితే, ఇంకా కొంచెం భక్తులకు కొంచెం అవకాశాలు, అంటే కొంత స్పీడ్గా వెళ్ళడానికి అవకాశాలు కలిగిస్తే బాగుంటుంది. వికలాంగులం అని చెప్తే కూడా పంపించలేదు అన్న. లైన్లో 6 గంటలకు వచ్చినాయి. ఇప్పటి వరకు కూడా ఈయనే ఉన్నాం అన్న. ఇప్పుడు రాత్రి 11 అవుతుంది, మీరు 6 గంటలకు లైన్లో ఉన్నారు. లైన్లో వచ్చినాం. ఎక్కడి నుంచి వచ్చారు? డిండి నుంచి వచ్చారు. అవును సార్. తర్వాత ఇక్కడ ఈ క్యూ లైన్ ఇబ్బందులు కాక మరేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఇంకా వేరే ఏమి ఇబ్బందులు లేవు సార్. ఫస్ట్ దర్శనమే కాదు సార్, ఇంకా కన్వాయ్ ఇంకా ఏం కాలేదు సార్. మీరు స్నానం చేసినాం, వచ్చినాం. ప్రతి అమావాస్యకు వస్తుంటారా? వస్తాం సార్. ఎప్పుడు ఇట్లా కాలేదు సార్, ఇది 2వ సంవత్సరం ఇట్లా కాబట్టి. అయితే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తే కదా సార్, ఇంతకుముందు ఎట్లా పంపిస్తుండ్రో అట్లా పంపిస్తేనే ఫ్రీగా అవుతుంది సార్. ఈ విధంగా అవ్వడం వల్ల చాలా అది అవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉండరు కదా సార్, ఇప్పుడు చిన్నపిల్లలు ఉండరు. చిన్నపిల్లలను ఓ లైన్, ఈ వికలాంగులను ఓ లైన్ చేస్తే, లేడీస్ ఓ లైన్, జెంట్స్ ఓ లైన్ చేస్తే అయ్యేపోతుంది సార్. ఇప్పుడు పరిస్థితి మొత్తం అదే. చూస్తున్నారు కదా, అమావాస్య రోజు ఈ కొండకి ఎంత ప్రాశస్త్యం ఉందో. ఈ భక్తులు వాళ్ళ యొక్క నమ్మకాలు, దేవుని మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చేసి అమావాస్య రోజు నిద్ర చేస్తున్నారు. అయితే కనీస వసతులు లేక, ఎలాంటి టాయిలెట్స్ కానీ, వచ్చేందుకు దారి సరిగా లేక, టాయిలెట్స్ లేక, పడుకోవడానికి మండపాలు కానీ వేరే సదుపాయాలు లేక, ఎన్ని ఇబ్బందులున్నా, ఇలా పురుగు పూసున్నా వేరే ఏ ఇబ్బందులు సైతం లెక్క చేయకుండా తమ దేవుడే తమని కాపాడుతారని చెప్పేసి ఈ విధంగా పడుకొని ఇక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. కెమెరామెన్ సాయితో నాగేంద్రచారి, నల్గొండ.